వెల్కమ్ టు మన బీమిడి న్యూస్. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. నటి కదంబరి బెత్వానీలాగే నన్ను కూడా వైసీపీ సర్కార్ ఇబ్బందులకు గురి చేసింది. జత్వానీ కేసులో తన పేరు బయటపడుతుందనే భయంతోనే సాక్షిలో తప్పుడు రాతలు. ఈరోజు సాగర్ నగర్ బీచ్లో జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. అనకాపల్లి జిల్లా జీవీఎంసీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా. 32 మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని, దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంటు ఉంది. గాజువాకలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు. నటి కదంబరి బేత్వానీలాగే నన్ను కూడా వైసీపీ సర్కారు ఇబ్బందులకు గురి చేసిందని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆరోపించారు. బెత్వానీ కేసు తన కేసు ఒకటేనని చెప్పారు. బేత్వానీ కేసులో 3 ఐపీఎస్లను సస్పెండ్ చేయడం అభినందనీయమని అన్నారు. ఇప్పుడు సస్పెన్షన్ ఏమో అరెస్ట్ కూడా ఉండొచ్చు త్వరలో. సాక్షిలో రాశాడు వీళ్ళు క్యాట్కి వెళ్తారని సమాచారం అని. సమాచారం ఏముంటుంది, సాక్షి వాడు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు క్రిమినల్స్ పుట్టు కదా, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. బహుశా అడ్వైస్ చేసి ఉంటారు క్యాట్కి వెళ్ళమని. చూద్దాం క్యాట్కి వెళ్తే ఏమవుతుందో. ఎక్కడికి వెళ్ళినా మరి అన్యాయం పరిధి దాటి అసలు ఎఫ్ఐఆర్ బుక్ అవ్వకుండానే బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుని, దానికి సాక్షులు ఏమంటారంటే వీళ్ళు బొంబాయికి టికెట్లు బుక్ చేసుకుంటే ప్రత్యేక విమానంలో వచ్చారని చెప్పి ఆవిడ కంప్లైంట్లో ఇచ్చింది. ప్రత్యేక విమానంలో వచ్చారా, ముందే బుక్ చేసుకుని వచ్చాడా అనేది అమ్మాయికి అనవసరం. విమానంలో ప్రత్యేకంగా వచ్చారని చెప్పి ఉండొచ్చు, దాన్ని ప్రత్యేక విమానం అని వీళ్ళు అనుకుని ఉండొచ్చు. ఏదేమైనా పాయింట్ ఎఫ్ఐఆర్ అవ్వకముందే ఈ పనికిమాలిన వాళ్ళు టికెట్లలో బుక్ చేసుకున్నారు. నా కేసులో కూడా సేమ్ టు సేమ్. ఎఫ్ఐఆర్ అక్కడ 10ంటికి అయితే ఎఫ్ఐఆర్ అవ్వకముందే బయలుదేరిపోయారు టీంలు నా దగ్గరికి. అప్పుడు సేమ్ అదే సీను అక్కడ కూడా. అక్కడ విమానం అంటే మళ్ళీ కొంచెం ముందు బుక్ చేసుకోవాలి కాబట్టి ముందు బుక్ చేసుకున్నారు. నా దగ్గర పురమాయింపులన్నీ 2 రోజుల ముందే రెడీ చేసుకుని, రంజాన్ రోజు కూడా ఏం పర్వాలేదు. సరే, బై ద వే మిలాదున్ నబీ మొహమ్మద్ ప్రాఫెట్ బర్త్డే జయంతి శుభాకాంక్షలు ముస్లిం సోదరులందరికీ. ఆ రోజు పవిత్రమైన రంజాన్ సెలవు దినం కూడా మరప్పుడు నన్ను లేపుపోయేరిళ్ళు ఆ విజయపాలన్నాడు. సో అలా ఇప్పుడు ఈ కేసులో ప్రారంభమైంది. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఆలస్యం చేస్తున్నారు, ఇన్నాళ్ళ అన్యాయం చేసిన వాళ్ళని ఉపేక్షించడం అని చెప్పి చాలామంది మాట్లాడారు. అన్నిటికీ ధీటుగా దేనికైనా సమయం రావాలి. జత్వానీ కేసులో తన పేరు బయట పడుతుందనే భయంతోనే సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్న జగన్ రెడ్డి అని టీడీపీ మహిళా నేత సుజాత అన్నారు. ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పత్రికలో తప్పుడు కథనాలు రాయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి చైర్పర్సన్ అయినటువంటి భారతీరెడ్డి గారు ఒక మహిళే కదండి. భారతీరెడ్డి గారు ఒక మహిళ ఉండి సాటి మహిళ మీద దారుణంగా వేధించబడినటువంటి ఒక మహిళ మీద, అన్యాయానికి గురైనటువంటి ఒక మహిళ మీద వాళ్ళ పత్రికలో అంత ఘోరంగా రాయటానికి భారతీరెడ్డి గారు మీకు సిగ్గు అనిపించట్లేదా? మీరు మహిళే కదా. ఇదెంత దారుణమండి, ఇదెంత నీచమండి, ఇదెంత అమానుషమండి. ఎంత కుట్రపూరితంగా ఆ మహిళను బదనాం చేయాలని, ఆమెనే కాదు మహిళలందరినీ బదనాం చేసే విధంగా ఒక మహిళగా ఉండి మీరు ఇలా సాక్షి పత్రికలో రాయిపించడం అనేది అసలు ఎంత మీ యొక్క దిగజారుడుతనానికి నిదర్శనంగా నేను భావిస్తున్నా. పాపం ఆ జత్వానీని ఎంత దారుణంగా వాళ్ళ పేరెంట్స్ని ఎంత చిత్రహింసలకు గురి చేశారు వైసీపీ గవర్నమెంట్లో. జత్వానీని ఎంతలా వేధించారు వైసీపీ గవర్నమెంట్లో. అసలు ఎంత దారుణంగా పోలీసు వ్యవస్థను చేతిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణంగా మహిళల్ని అన్యాయంగా ఆ కుటుంబాలు అవమానపడే రీతిలో
ఎంత దారుణంగా అవమానించారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ రోజున వేధించబడినటువంటి మహిళలకి అందరికీ కూడా ధైర్యం వచ్చింది. అవమానానికి గురైనటువంటి మహిళలందరికీ కూడా ధైర్యం వచ్చింది. మోసపోయినటువంటి మహిళలందరికీ కూడా మా చంద్రన్న ముఖ్యమంత్రి అయ్యారు, మేము బయటకు వచ్చి మాకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పాలని ఒక ధైర్యం వచ్చింది. ఈ రోజున జత్వాని కూడా అదే ధైర్యంతో వాళ్ళ తల్లిదండ్రులను తో సహా వచ్చి ఈ రోజున కేసు పెట్టడం జరిగింది. ప్రజలందరూ కూడా చూశారు ఎంత దారుణంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్క్రిప్ట్తో వాళ్ళ టీం వైసీపీ స్క్రిప్ట్తో జత్వాని మీద అన్యాయంగా కేసులు పెట్టి ముంబై వెళ్ళి బలవంతంగా ఆమెను వేధించడమే కాకుండా ఆమెను తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకొచ్చి ఎంత చిత్రహింసలు గురి చేశారో. పాపం ఆ పెద్ద వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకి గురి చేశారో. ఆ బాధలు అవన్నీ కూడా రికార్డ్ చేసి ఆమె చెప్తే నిజంగా ఎవరికైనా సరే మహిళా లోకం ఎంతగా రగిలిపోతున్నారంటే ఇంత దారుణంగా వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై ఇంత అన్యాయం జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా ముక్కుపైన వేలు వేసుకున్నటువంటి పరిస్థితి, అంతగా బాధపడుతున్నారు. ఎంత దుర్మార్గం అండి. ఈ రోజున చెల్లెలు అత్యంత శక్తివంతమైన దేశంగా భారతదేశాన్ని అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు సాగర్ నగర్ బీచ్ లో జీవీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ మేరకు గంటా మాట్లాడుతూ మరి ప్రత్యేకంగా భారతదేశ ప్రతిష్టని మన దేశ విదేశాల్లో కూడా ఎంతో ఇరుముడపు చేసిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఒకప్పుడు భారతదేశం అంటే అందరికీ చాలా ఈజీ అభిప్రాయం ఉండేది. అటువంటిది ఈరోజు అగ్రరాజ్యాల సరసన భారతదేశం నిలబెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారు దక్కుతుంది. అటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఏదైతే ఆయన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ యోగా ప్రపంచ దేశాలకు యోగాని మొత్తం కూడా పరిచయం చేయటం, జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డే పేరుతోటి ప్రపంచంలో అన్ని దేశాలు దాదాపు యోగా చేసే విధంగా ఈరోజు దానికి ఒక ప్రాచుర్యం తేవటం. అలాగే రెండోది ఈ స్వచ్ఛ భారత్, ఏదైతే స్వచ్ఛ భారత్ ఉందో దీనికి కూడా ఈరోజు ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ కావండి. మరి ఏదో ఒక రోజు లేదా ఒక వారం ఒక 10 రోజుల్లో కాకుండా ఈ కార్యక్రమం అనేది నిత్య జీవితంలో ఒక భాగం లాగా, అంటే మనందరి దైనందిన కార్యక్రమాల్లో కూడా ప్రతిరోజు గుర్తొచ్చే విధంగా, ఎందుకంటే మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాల్ని, అప్పుడే మనం అనుకున్న లక్ష్యం సాధిస్తామని చెప్పి అందరికీ అర్థమయ్యే రీతిలో దాన్ని ప్రాచుర్యం కల్పించి ఈరోజు మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు దొరుకుతూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడికన్నా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పరిసరాలు అక్కడ వాతావరణం చూస్తే మన చేతిలో ఏదైనా ఒక చెత్త కాగితం ఉన్నా లేదా చిన్న పిల్లలు చాక్లెట్ తిని ఆ ర్యాపర్ కూడా కింద పడేయాలంటే ఆలోచిస్తారు, అంత పరిశుభ్రంగా ఆ పరిసరాలు ఉంటాయి. అనకాపల్లి జిల్లా జీవీఎంసీ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా మానుకోవాలని అన్నారు. జీవీఎంసీ జోన్ 7 కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. గత 7 నెలల నుండి అరకొర జీతాలు ఇస్తున్నారు. 2 నెలల నుండి పూర్తిగా జీతమే ఇవ్వలేదు అంటూ ఆరోపణ. తమకు ఉద్యోగ భద్రత కల్పించి సకాలంలో జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ చెత్త తరలింపు వాహనాలను అడ్డుకుని ధర్నా చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. అధికారులు శ్రామికుల యొక్క అవస్థలు, వారి యొక్క బాధలను గుర్తించి స్పందించాలని అధికారులు మనవి చేస్తున్నామండి. సకాలంలో జీతాలు చెల్లించట్లేదు, పని మాత్రం చేయమని చెప్పి అందరినీ ఒత్తిడి చేస్తున్న వారికి అనుకూలంగా పనులు చేయించుకుంటున్నారు. అయితే మేము కొంతమంది ఏంటంటే వారి భవిష్యత్తు ఏమిటో తెలియక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో ఈ పనుల్లోకి వచ్చామండి, బతుకు తెరువు నిమిత్తం. అయితే ఆకలి దప్పుల బాధలతో ఉన్నటువంటి ఈ శ్రామికులకు మీరు అధికారులు స్పందించి సకాలంలో జీతాలు చెల్లిస్తారని మనం చేస్తూ, అలాగే వారికి జీతంలో కట్ చేస్తూ మీరు పిఎఫ్ ఈఎస్ఐ నెంబర్లు ఇవ్వకుండా ఇప్పటి వరకు తెలియజేయలేదు. అయితే ఈ పిఎఫ్ ఈఎస్ఐ అనేది కట్ అవుతుంది, కానీ జీతం అది ఎంత కట్ అవుతుంది, దాని తాలూకు వివరాలు కానీ దాని తాలూకు డీటెయిల్స్ కానీ మాకు ఎటువంటివి తెలియవు. ఈ విషయం ఆధారాలుగా
మా సిఐటి ద్వారాగా మిమ్మల్ని అధికారులని మనవి చేస్తూ అడుగుతున్నాం. గత 3 నెలలుగా ఈ నెలతో 3 నెలలుగా మాకు జీతాలు చెల్లించలేదండి. దయచేసి మాకు చెల్లిస్తారని మనం అయినా సరే కాంట్రాక్టులు ఎటువంటి స్పందనకు వారు స్పందించట్లేదు. కనుకనే మేము ఈ విధంగా పోరాటం మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? 2 రోజుల నుంచి చేస్తున్నాం. నిన్న ఈ రోజు 2 రోజులుగా చేస్తున్నామండి. ఎవరన్నా వచ్చారు? మరి ఎవరు రాలేదు, దాని గురించి ఎవరు స్పందించలేదండి. జూన్ 7 నుండి మాట్లాడుతున్నాం సార్. గవర్నీయులైన కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారములు. మేము గత 2 నెలల నుండి మాకు శాలరీస్ లేవు. మేము అద్దెంట్లో ఉంటున్నాం అన్నమాట. పిల్లలతోనే మేము ఎలా తినాలో ఎలా ఉండాలో కూడా మాకు తెలియని సిచ్యువేషన్లో మేము ఉన్నాం సార్. అధికారులు స్పందించి వెంటనే మాకు బకాయి పన్నులు చెల్లించాలని, మాకు ఈఆర్సీ పిఎఫ్ కటింగ్ అవుతుంది అంటున్నారు. అవి కూడా రసీదులు ఇచ్చి మాకు కటింగ్ చేస్తాం అంటున్నారు. రసీదులు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు పని భద్రత కూడా కలిగించాలని మేము అధికారులకి కోరుకుంటున్నాం. తర్వాతలేమో మాకు మా పక్షాన మాకు ఏ ఒక్క సమస్య వచ్చినా కూడా మాట్లాడడానికి అధికారులు ముందుకు రావట్లేదు. మాకు వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. మా పని ఎప్పుడు ఉంటారో ఎప్పుడు తీసేస్తారో కూడా భద్రత లేదంటున్నారు. సో అందుకే అధికారులు ఇది స్పందించి వెంటనే మాకు కార్మికులు, పారిశుద్ధ కార్మికులు 10 ఫిబ్రవరి 2021న ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32 మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని, దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంట్ ఉందని, కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ, పరిశ్రమల నుండి మినహాయింపు ఇవ్వండని ప్రాధేయపడ్డారు. ఆ తర్వాత కార్మిక సంఘాలు, నిర్వాసితులు ఉద్యమాలు మొదలుపెట్టారు. 30 అక్టోబరు 2021న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రాంగణంలో అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి అన్ని కార్మిక సంఘాలతో, అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్షం వేయండి, నేను మీతో వస్తా, కేంద్రాన్ని ఒప్పిద్దాం అని నిరసించిన ఉద్యమానికి మళ్లీ ఊపిరి పోసింది పవన్ కళ్యాణ్ గారే. మళ్లీ మంగళగిరిలో పవన్ కళ్యాణ్ 12 డిసెంబర్ 2021 ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తే కార్మిక సంఘాలు, వైసీపీ నాయకులు వెనుక బకాలు ఊదుతూ తిరిగాయి. నమస్తే అండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సడన్ గా కార్మిక సంఘాలన్నీ చర్చలు పెట్టుకోవడం, మీటింగ్లు పెట్టుకోవడం, 19వ తారీఖున వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామని చెప్పి నిర్ణయించుకోవడం నా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొట్టమొదటి నుంచి ఎవరు తత్సారం చేస్తున్నారు, ఎవరు రెస్పాన్సిబుల్ అనే విషయం ప్రజల దగ్గరికి పెట్టాలనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వచ్చాను. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రైవేటైజ్ చేస్తామంటే అన్ని రకాలుగా వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఒక రిక్వెస్ట్ చేశారు. ఏంటి, మీరు తప్ప ఎవరు దీన్ని ఆపలేరు, మీరు దయచేసి దీన్ని ఆపండి అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటీకరణ జరగకుండా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆపారు. ఇది ఒక సక్సెస్ స్టోరీ. కార్మికులు, కార్మిక సంఘాలు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ యాజమాన్యంతో సహా అందరూ కూడా ఒక ఏకతాటి మీద నిలబడ్డారు. మన స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు. నేను మరింకోసారి చెప్తున్నాను, కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో. ఏదో చిన్న యూనియన్ డిఎస్సి, డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది, మా గడసాల అప్పారావు గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరు లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి 10 ఫిబ్రవరి 2021 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది, దీన్ని ప్రైవేటైజ్ చెయ్యొద్దు అని. గవర్నమెంట్ లో మేము లేవు, గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళ, ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి, బొత్స, తత్సాలు ఎవ్వడు వెళ్ళ. పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి, ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి 32 మంది ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్నది, మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిస్ఇన్వెస్ట్మెంట్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు. ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని, ఒక ఉద్యమం గాని, అంటే నిర్వాసితుల తరపున గాని, కార్మిక తరపున గాని ఎవరు మొదలు పెట్టాల. అమ్మో ఒకవేళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబగబా ఆదరాగా సంఘాలన్నీ దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. దుకాణాలు, నేను చాలా హార్ష్ పదాలు వాడుతున్నాను, దుకాణాలు తెరిచి కూర్చున్నాయి. కూర్చొని దొంగ ఉద్యమాలు, ఏది సరైన ఉద్యమం కాదు. ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడడానికి ఎవరు రాలేదు, ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరూ కలిసి. ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు, అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు.
వాళ్ళని పక్కకు తోసేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద వీళ్ళే పెద్ద టెంట కింద పెట్టుకుని నడిపారు. ఆ తర్వాత ఉద్యమాలకి అందరూ కూడా తప్పుడు ఉద్యమాలు చేసి ఉద్యమం నీరు కారిపోతున్న సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగప్రవేశం చేసి అక్టోబర్ 30, 2021 అంటే ఫిబ్రవరి 10వ తారీఖున వెళ్ళారు. మళ్ళీ అక్టోబర్కి వచ్చేసరికి ఈ ఉద్యమాలు దొంగ ఉద్యమాలు అన్ని సరిగ్గా జరగడం లేదు. కేంద్రంలో వెళ్ళి నిలదీసి ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అడగాలి, డిమాండ్ చేయాలి, అఖిలపక్షం వేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి అఖిలపక్షం వేయమంటే అఖిలపక్షం వేయడానికి ఒక్క నాయకుడికి ఇష్టంలా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, బొత్సాలకి ఇప్పుడు మాట్లాడుతున్నాం ఒక్క నాయకుడికి ఇష్టంలా. కాబట్టి ఇక్కడ విశాఖపట్నంలో పాదయాత్రలు చేస్తూ గాలం గడిపాడు ఆ విజయసాయి రెడ్డి. కాబట్టి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ డిసెంబర్ 12వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు 1 డే నిరాహార దీక్ష చేశారు. అప్పుడు కూడా వీళ్ళెవరు కూడా కార్మిక నాయకులు, పెద్ద నాయకులు ఎవరు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు మీరు దేశంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చి భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపిన మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ అని భాజపా గాజువాక కన్వీనర్ కరడంరెడ్డి నరసింగారావు అన్నారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయం ఆవరణలో కేఎన్ఆర్ ఫౌండేషన్, బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదానం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసింగరావు పాల్గొని మాట్లాడారు. ప్రధానిగా ఆయన దేశానికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు. అన్ని రంగాల్లోనూ దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న మోదీ ఆశయ సాధనలో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. న్యూ లైఫ్ బ్లడ్ సెంటర్, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది రక్తాన్ని సేకరించగా స్ఫూర్తి హెల్త్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, మెడికవర్, ఎంకే డెంటల్ ఆసుపత్రులు వైద్య సిబ్బంది ద్వారా సేవలందించాయి. ఈ కార్యక్రమంలో బొత్స జగదీష్, దిలీప్, భాజపా నాయకులు గుంటూరు శంకర్రావు, బాటా శ్రీనివాస్, కృష్ణంరాజు, యువశ్రీ, రోహిణి, తేజస్విని, నాగేశ్వరరావు, ముసలయ్య, ధూపం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రవికుమార్, డాక్టర్ మోనికా, కోరికొండ, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ కళ్యాణి తదితరులు వైద్య సేవలు అందించారు. అండి, ఈ రోజు మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి 73వ జన్మదిన సందర్భంగా రాజవాక అసెంబ్లీ నియోజకవర్గం పాత కర్ణవానిపాలెం పార్టీ కార్యాలయం ఎదురుగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేషంగా స్పందన ఉంది. చుట్టుపక్కల ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేస్తున్నారు. రక్తదానం చేయడం ద్వారా మరొకరికి ప్రాణదానం చేసినట్లు అవుతుంది. ఎంతో మంది ప్రమాదాలు శాస్తూ అదేవిధంగా విష జ్వరాలు వచ్చి రక్తం లేక చనిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసినటువంటి రక్తదాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రపంచంలోనే భారతదేశానికి ఒక ఖ్యాతిని తీసుకొచ్చి విశ్వగురువుగా భారత్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసినటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి ఇప్పటికే 10 ఏళ్ల సుదీర్ఘ పాలన, సుపరిపాలన, రామరాజ్యం భారతదేశంలో నడుస్తుంది. వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయి మరి ప్రపంచంలోనే ఎన్నడూ లేని విధంగా, ముఖ్యంగా భారతదేశంలో వరుసగా 3వసారి ప్రధానమంత్రి అయిన ఏకైక నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు. మరి ఈ రోజు మా పార్టీ పెద్దల సూచనల మేరకు మన బొత్స ఉమా చారిటబుల్ ట్రస్ట్, అదేవిధంగా మా కేఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక మెగా రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఈ యొక్క మెడికల్ క్యాంప్ మెడికవర్ హాస్పిటల్, అదేవిధంగా స్ఫూర్తి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెంటర్ మరియు ఎంకే డెంటల్ కేర్, ఇలా అందరూ సౌజన్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఉచితంగా టెస్టులు, ఈసీజీలు చేసి వారికి మందులు కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా ఆపరేషన్ అవసరం అయితే అది కూడా ఉచితంగా చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ రోజు అయితే మోదీ గారి బర్త్డే సందర్భంగా అయితే 73వ బర్త్డే సందర్భంగా అయితే ఇక్కడంతా ఏర్పాటు చేశామండి. మాకు పాత కర్ణవానిపాలెంలోన బొత్స ఉమా గారు చారిటబుల్ ట్రస్ట్ అండ్ కేఎన్ఆర్ ఫౌండేషన్ తరపు నుంచి అండి ఆర్గనైజ్ చేశాము. దీనికైతే ముఖ్య అతిథులుగా అయితే కేఎన్ఆర్ గారు అండ్ మిగతా బీజేపీ మెంబర్ సభ్యులు అందరూ పార్టిసిపేట్ చేశారండి. దీనికంత ఆర్గనైజేషన్ చేయడానికి మాకు సపోర్ట్ చేసినందుకంటే మెడికల్ క్యాంప్ నుంచి అయితే డెంటల్ వాళ్ళు, ప్లస్ ఇంత బ్లడ్ డోనర్ వాళ్ళు, మెడికవర్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా మాకు సహాయకారాలు చేశారు. వాళ్ళు విలువైన టైం కూడా అంతే ఇక్కడ కేటాయించి మా ఫ్రీ మెడికల్ క్యాంప్ సపోర్ట్ కోసం అందరు కూడా అంతే వల్లనే బ్లడ్ డోనర్స్ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మా గాజువాక పార్టీ ఆఫీసు కర్ణవానిపాలెంలో
మెగా మెడికల్ క్యాంపు మరియు డెంటల్ క్యాంపు అలాంటి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో